ఇంకేం అవసరం లేదు ఈ జన్మ కానీ యుగల గీతం పాడుకున్నది మోడీ గారు కేసీ గారు కాదా? మీరు అందరు చూడలేదా? మరి మీరంత పెనవేసుకున్న బంధము పేగు బంధం ఉన్న తెలంగాణకి ఏమైనా నిధులు తేవడానికి వాడినరా? ఈ రోజు కూడా మేము ఇచ్చిన కాళేశ్వరం ఏటీఎంగా మార్చుకున్నారు, 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మోడీ గారి నుంచి అమిత్ షా వరకు చెప్పిండ్రు. కిషన్ రెడ్డి గారైతే ఒక అడుగు ముందుకేసి అసలు కాళేశ్వరం కేసు సిబిఐకి అండి 48 గంటలలో వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడతా, నీతో చేతనైతలేదా రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఓయబ్బ కిషన్ రెడ్డి పైల్వాన్ బయలుదేరండి, ఏదో అయ్యేటట్టు ఉంది, 6 ప్యాక్ ఉన్నది సార్, మొత్తం ఒక గుద్దుకే ఖతం చేసేటట్టు అని చెప్పి, ఓకే సార్ మంచిది నువ్వు బలవంతుడి కానీ అని ఇచ్చిన 6 నెలలు అయింది. ఎక్కడుందే ఫార్ములా? ఈ రేస్ ఈడీ దగ్గర ఉంది, ఎక్కడుందే? ఎందుకు ఈడీ వాళ్ళు కేటీఆర్ని అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు హరీష్ని కేసీఆర్ని సిబిఐ విచారణ కన్నా పిలుస్తలేదు? అంటే ఇన్నాళ్ళు మీరు సహకరించిన సహకారానికి తిరిగి వాళ్ళు ఇది క్విట్ ప్రోకో కాదా? మీ ఒప్పందం అనుబంధం ఒక్కటి కాదా? వీళ్ళ అనుబంధం ఏ రకంగా ఉందో ప్రజలు గమనిస్తలేరా? వీళ్ళు గమనించడం లేదని వీళ్ళు అనుకుంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే పిల్లి అనుకుంటుండొచ్చు పిల్లి ఎవరిని చూస్తలేదు, కానీ పిల్లిని ఎవరు చూస్తలేరు అనుకుంటే ఎట్లా కుదురుద్ది? ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ అనుబంధం కూడా ఇలాంటిదే. కాబట్టి బీఆర్ఎస్ ఓటు అడిగే అర్హతనే లేదు, నైతికత సంగతి చాలా దూరం, అసలు ఓటు అడిగే అర్హతనే లేదు. బీఆర్ఎస్ పార్టీని యాసిడ్ పోసి కడగాలి, మొక్క కూడా మొలవనియొద్దు. ఈ రోజున్న మొత్తం దరిద్రానికి బీఆర్ఎస్ఏ కారణము. మొక్క కూడా మళ్ళీ మొలకెత్తొద్దంటే యాసిడ్ పోస్తారు. యాసిడ్ పోసి కడుగుతే కానీ ఈ రాష్ట్రానికి మున్సిపాలిటీలకు పట్టిన ఈ దుర్భరమైన పరిస్థితి నుంచి తెలంగాణ సమాజం బయటపడదు. ఇక మీరు నన్ను అడగొచ్చు, మరి మీ సంగతి ఏంటి సార్, మరి మీరు కూడా 2 ఏళ్ళు అయింది కదా అని. 2 ఏళ్ళలో 10 ఏళ్ళు ఒక ఆయన చేసిండు, 12 ఏళ్ళు ఒక ఆయన చేసిండు, నేను 2 సంవత్సరాలు చేసిన. 12 బీజేపీ, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 3 విడతలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేది. జీతం ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మొదటి తారీఖు నాడు జీతం ఇస్తున్నాం. ఆ మధ్యకాలంలో వాట్సాప్లలో పెట్టుకురు, భార్యలు నమ్మడం లేదు, మొదటి తారీఖు నాడు మా జీతం పడదంటే మా సతీమణులు కూడా మమ్మల్ని నమ్మతలేరు, కావాలంటే చూడండి అని వాట్సాప్లలో వాళ్ళ కుటుంబ సభ్యుల సంతోషాన్ని. మొదటి తారీఖు నుంచి మేము వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం కోసమే, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నుంచి జీతం మేము ఇచ్చిన వాట వాస్తవం కాదా? 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని ఆనాడు అరాకొరగా ఇస్తే దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి ఈరోజు అమలు చేస్తున్నది నిజం కాదా? ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు డిసెంబర్ 7 నాడు మేము అధికారం 23 నాడు చేపడితే డిసెంబర్ 9, 2023 నాడు బస్సు ప్రయాణం మొదలు పెడితే ఈ రోజు వరకు ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అనా పైసా బస్సులో చెల్లించలే. ఆర్టీసీ నష్టాలలో ఉండి కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ 2 సంవత్సరాలల్లో రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయల ఆర్టీసీకి చెల్లించి ఈరోజు లాభాల బాటలో ఆర్టీసీ కార్పొరేషన్ని కాపాడినము. 50,000 ఆర్టీసీ కార్మికులు ఈరోజు నిద్రపోగలుగుతున్నారు, కుటుంబ సభ్యులతో కనీసం గడపగలుగుతున్నారు. 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డు ఏంది, దాని గుర్తింపు విలువైందా? చంద్రశేఖరరావు గారు రేషన్ కార్డు ఇద్దామన్న ఆలోచన కూడా చేయలేదు. మేము వచ్చినాక లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి ఆనాడు దొడ్డు బియ్యం పెడితే బర్రెలకు దాన పెట్టేది. 3,17,00,000 మందికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3,78,00,000 జనాభా ఉంటే అందులో 3,17,00,000 మందికి ఈరోజు సన్న బియ్యము 6 కిలోలు ప్రతి వాడికి ఈరోజు ఆకలి తీరుస్తుంది మా ప్రభుత్వము. 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినము. ఆడబిడ్డలకు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణానికి 9,000 కోట్ల రూపాయలు చెల్లించినము.
వ్యవసాయానికి 1,15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినము. 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల ప్రకారం రైతు రుణమాఫీ చేసినాము. ₹1,00,000 14లో, ₹1,00,000 18లో 2 సార్లు హామీ ఇచ్చి 4 విడతలని